దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేస్తున్నట్టు గుర్తించారు. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకుని లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కొరకు మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది. మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేస్తున్నట్టు గుర్తించారు. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకుని లావాదేవీలు జరుపుతున్నాయి. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కొరకు మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది. మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజ్ ఎక్కడి నుంచి ఈ మానిటరింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఆ హెడ్ క్వార్టర్స్ లో దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు చెన్నైలో ఈ 8 లొకేషన్స్ లో శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కార్యాలయాల పైన కంటిన్యూగా ఉదయం నుంచి కూడా రైడ్ సాగిస్తా ఉన్నారు. ఈ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్ మాదాపూర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్ నుంచే ఈ పూర్తి ఆపరేషన్ సాగుతున్నట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించి హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య సంస్థలు 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థల పైన ఏకకాలంగా ఉదయం నుంచి కంటిన్యూగా ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా ఈ రైట్ తర్వాత అధికారులు గుర్తించడం జరిగింది. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఐటీ ఎగ్గొడతా ఉన్నారన్నట్టుగా కూడా గతంలో నుంచి శ్రీ చైతన్య పైన రకరకాల ఆరోపణలు రావడము ఈ రోజు అధికారులు సోదాలు చేసిన తర్వాత కూడా విద్యార్థుల నుంచి నగదు రూపంలో తీసుకుంటున్నటువంటి డబ్బులు ట్యాక్స్ చెల్లించకుండా విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ఏర్పాటు తీసుకుని దాని ద్వారా లావాదేవీలు జరుపుతూ ప్రభుత్వానికి కట్టేటువంటి ట్యాక్స్ కొరకు మరొక సాఫ్ట్వేర్ ని ఏర్పాటు చేసుకుని శ్రీ చైతన్య యాజమాన్యం ప్రభుత్వాన్ని బురుడి కొట్టిస్తా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఎగవేసేందుకు ఈ కొత్త నయా ప్లానింగ్ తో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. విద్యార్థులు కట్టేటువంటి ఫీజుకి ఒక సాఫ్ట్వేర్, చెల్లింపుల ట్యాక్స్లకు ఒక సాఫ్ట్వేర్ ని ఏర్పాటు చేసుకొని తమకు ఆదాయం రావట్లేదు, వచ్చినటువంటి ఆదాయంలోనే ఈ ట్యాక్స్ మేము చెల్లిస్తా ఉన్నామంటూ కూడా ఏళ్ల తరబడి శ్రీ చైతన్య కాలేజ్ బాకీలు పెండింగ్ లో ఉండడము, అవి సరైన పేమెంట్స్ లేకపోవడము, వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఒక రకంగా ఉండడము, చెల్లింపులు ఇంకో రకంగా ఉండడము. ఇప్పటికే శ్రీ చైతన్య క్యాంపస్ లో ప్రతి గల్లీకి ఒక క్యాంపస్ ఏర్పాటు చేసుకొని ఇల్లీగల్ గా వాటిని రన్ చేస్తూ ఒకే క్యాంపస్ అనుమతి తీసుకొని హైదరాబాద్ లోనే కనీసం 100లాదిగా బ్రాంచ్లను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలుగా వీళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఆ అన్కౌంటెడ్ గా ఉన్నటువంటి క్యాంపస్ డబ్బులు లెక్కల్లోకి తీసుకొచ్చి ఐటీ చూపించకుండా ఏదైతే అఫీషియల్ గా వీరికి ఉన్నటువంటి అనుమతుల నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ మాత్రమే ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి దాంట్లో వచ్చేటువంటి పన్నులు చెల్లిస్తా ఉన్నామంటూ కూడా ఐటీ అధికారులని తప్పుదోవ పట్టించి ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా ఐటీ అధికారులు ఈ రోజు రైడ్ చేసిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కోట్లాది రూపాయలుగా ఇప్పటి వరకు ఐటీని ఎగ్గొట్టారు. సక్రమంగా వీళ్ళు బకాయిలని పే చేయట్లేదు. నెలసరి గాని, 6 నెలల పాటు గాని, సంవత్సరం పాటు గాని ఐటీ పేమెంట్ లో కూడా అవకతవకలకు వీళ్ళు పాల్పడతా ఉన్నారు. వీళ్ళ క్యాంపస్ లో అధికంగా పెంచుతూ వస్తా ఉన్నా అవన్నీ రికార్డులోకి తీసుకురాకుండా, ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా కేవలం క్యాష్ రూపంలో డబ్బులు తీసుకుని విద్యార్థుల నుంచి చేతి ద్వారా స్లిప్పులు రాసిచ్చి కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్స్ ద్వారా ఇచ్చేటువంటి బిల్లుల కంటే కూడా చేతుల ద్వారా రాసిచ్చి అది ఐటీ పరిధిలోకి రాకుండా, జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు చైతన్య యాజమాన్యం నిర్వాహకులు.
ఆ ఫౌండర్స్ సిబ్బంది అనేది కూడా గుర్తించి ఈ రోజు సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ రోజు నైట్ వరకు కూడా శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్ తో పాటు 8 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ సోదాలు కంటిన్యూగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే రవితేజ, ఈ సోదాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అలాగే ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? ఉదయం 11:30 ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ శ్రీ చైతన్య క్యాంపస్ కార్యాలయాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వీళ్ళు ఆపరేషన్ చేపడతారు, ఈ అన్ని రాష్ట్రాలలో డబ్బుని వీళ్ళు క్యాష్ రూపంలో స్వీకరించిన తర్వాత ఆ డబ్బునంతా తీసుకెళ్లి ఎక్కడ డంప్ చేస్తారు, ఏ కార్యాలయంలో భద్రపరుచుకుంటారు అనే దాంట్లో కూడా ఐటీ అధికారులు క్లియర్ కట్ గా వివరాలన్నీ సేకరించి మాదాపూర్ కేంద్రంగా నడుస్తున్నటువంటి క్యాంపస్ కీలకమైనటువంటి క్యాంపస్. రాష్ట్రంలో ఈ డబ్బుల అంటే క్యాష్ ఆపరేషన్స్, ఆన్లైన్ ఆపరేషన్స్ అన్ని కూడా చివరికి మాదాపూర్ ఉన్నటువంటి క్యాంపస్ కి చేరుకునే ఇక్కడ నుంచి వివిధ బ్యాంకులకు డిస్పాచ్ అవుతా ఉన్నాయి అంటూ కూడా ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇన్నేళ్ల పాటు వీళ్ళు శ్రీ చైతన్య కాలేజీ రన్ చేస్తా ఉన్నారు. ఎన్ని ఐటీ పరిధిలోకి రాకుండా అక్రమంగా కాలేజీలను ఏర్పాటు చేసుకుని నగదు రూపంలో మాత్రమే ఆ డబ్బులు తీసుకుని ఆన్లైన్ ద్వారా ఈ చెల్లింపులు తగ్గించుకోవాలి, ఐటీ ఎందుకు పే చేయాలి అంటూ కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. ఎన్ని కోట్లాది రూపాయలుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇప్పటి వరకు లిక్విడ్ క్యాష్ రూపంలో వీళ్ళు డబ్బులు స్వీకరించారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా అవకతవకలకు పాల్పడ్డారు, ప్రభుత్వాన్ని బురిడి కొట్టించడము, ఐటీ శాఖ పరిధిలోకి రాకుండా ఐటీ చెల్లింపులు జరపకుండా ఐటీకి డబ్బులే కట్టకుండా ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఎగేశారు, ఎన్ని ఇల్లీగల్ గా వీళ్ళు బ్రాంచ్ ఏర్పాటు చేసుకుని ఈ డబ్బులని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకుంటా ఉన్నారు ఐటీ పరిధిలోకి రాకుండా అనే దానిపై మాత్రం పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తా ఉన్నారు. శ్రీ చైతన్య ప్రాధాన్యత ఎవరి ఈ క్యాంపస్ ని స్టార్ట్ చేశారో ఆ ఫౌండర్స్ తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ డైరెక్టర్స్ అందరూ కూడా నోటీసులు జారీ చేసి ఇప్పటి వరకు దొరికినటువంటి అన్ని పరికరాలను కూడా సీజ్ చేసి చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి సిస్టమ్. అయితే రవితేజ, ఇప్పటి వరకు ఏవైనా కీలక ఆధారాలు బయటపడ్డాయా? ఇప్పటి వరకు మీరు జరిపినటువంటి ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ రికార్డ్ బుక్స్, ఎంత ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు, ఎంత చెల్లింపులు జరుపుతా ఉన్నారు అనే దానికి సంబంధించి లెడ్జర్ బుక్స్ అన్నిటిని కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవి లీగల్ గా జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ ని మాత్రమే పరిశీలిస్తా ఉన్నారు. ఇల్లీగల్ గా వీళ్ళు ఒక క్యాంపస్ ద్వారా 100 క్యాంపస్ నడిపిస్తూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా రికార్డ్ లోకి రాకుండా లెడ్జర్ బుక్ మెయింటైన్ చేయకుండా ఆ క్యాష్ అంతా కూడా తీసుకెళ్లి ఒక దగ్గర డంప్ చేసి పెట్టి అక్కడి నుంచి ఎన్నికల సమయానికి మాత్రమే ఆ డబ్బులు తీసి ఉపయోగించి వీళ్ళు డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ అధికారులు జరుపుతున్నటువంటి ఈ సోదాల్లో కూడా ఈ లిక్విడ్ క్యాష్ అంతా కూడా తీసుకొచ్చి వైట్ మనీగా మార్చి తిరిగి అకౌంట్ లోకి అఫీషియల్ గా మారుస్తా ఉన్నారా, లేదా ఇల్లీగల్ గా వీటికైనా హవాలా రూపంలో పెట్టుబడులు పెడుతూ రాజకీయ పరమైనటువంటి ఎన్నికల సందర్భంగా వీటిని వాడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఐటీ అధికారులు ఈ రైట్స్ కంటిన్యూ అయిన తర్వాత, రైట్స్ పూర్తిగా ముగిసిన తర్వాత శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఎంత మేరకు అక్రమాలు జరిగాయి అంటూ కూడా ఆ వివరాలు ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, ఐటీ సోదాలు జరుపుతున్నప్పుడు అవకతవకలు బయటపడితే శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? భారీగా ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఈ కాలేజీలు పూర్తిగా బురడి కొట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఇలాంటి క్యాంపస్ ను రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉండకూడదు అంటూ కూడా ప్రభుత్వానికి లేఖ రాసి పూర్తి స్థాయిలో మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారంతో వీటన్నిటిని కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలిసి అది ఐటీ పరిధిలోకి రాకుండా డబ్బులు మాత్రమే తీసుకొని పేమెంట్స్ రూపంలో ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడంపై మాత్రం చూస్తా ఉంటుంటే వీళ్ళు పెద్ద మొత్తంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. వీటికి కారకులు మాజీ గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రస్తుతం మంత్రిగా అండదండాలు పెట్టుకుని పార్టీ తమ చేతిలో ఉంది, ఆ పార్టీలో మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ రకంగా ఎలా నడిచినా నడిచిపోతుంది అనే ఒక అండదండాలతో ఇన్ని రోజుల పాటు రన్ చేశారు అనేదంతా కూడా ఐటీ అధికారులు ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి లేఖ రాసి శ్రీ చైతన్య క్యాంపస్లన్నీ కూడా సీజ్ చేసి అక్రమాలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా ఆ లైసెన్సులన్నీ కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.